మీ ఎమ్మెల్యేకి మీరిచ్చే మార్కులెన్ని? మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలను అడిగితే 85% పైగా ప్రజలు మా ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్ పనితీరు బాగుంది అని చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య కేవలం 9.5% అయితే, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇదంతా కూడా నేను ఇందాక చెప్పినట్టు చాలా స్పష్టంగా ఉంది. గతంలో మాకు అభివృద్ధి ఫలాలు అందలేదు, నిధులు రావడంలో వివక్ష ఉండే హుస్నాబాద్ మీద. కానీ ఈసారి మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సో ఈ 4 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఒక్కరే. మంత్రి అయింది కూడా కాబట్టి బీసీలో మంచి అంటే రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. కొంత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా తను ఎదిగి వచ్చిన నాయకుడు కాబట్టి పట్టుంది. సో అన్నీ కలిసి ఈసారి నిధులు ఎక్కువగా వస్తున్నాయి, మా ఎమ్మెల్యేగా సూపర్ సక్సెస్ అని హుస్నాబాద్ ప్రజలు పొన్నం ప్రభాకర్కు తీర్పిచ్చారు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. మీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వస్తారా మీ కాడికి? ఎట్లా ఎప్పుడన్నా? ఎప్పుడు రాలే. కాంగ్రెస్ వాళ్ళు లీడర్లు ఏమన్నా వస్తారా? ఎవ్వరు రాలే ఇంతవరకు, ఇంకెవ్వరు రాలే. ఎట్లా సర్పంచులు లేరు కదా ఊళ్ళో, ఎట్లా పనులు చేస్తారా? ఏం పనులు నడతలేవు ఇప్పుడు, ఏం నడుస్తుంది? ఎట్లా సర్పంచులు లేక ఉన్నోళ్ళకి ఇస్తారు ఇండ్లు, లేని వాళ్ళకి ఇయ్యాలి కదా. మరి ఏడిస్తారు? కైకిలు చేసుకొని బతుకుతాం, ఇల్లు లేక వేరే ఊర్లో పోయి బతుకుతాం మేము. ఏడిచ్చిర్రు, ఇయ్యలే, ఇస్తారా? ఇద్దనే లేరు. ఎట్లుంది ఇప్పుడు ఇక్కడ? ఇట్లా కాంగ్రెస్ వచ్చినాక మంచిగా, బీఆర్ఎస్ మంచిగా? అప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా లేదు. అప్పుడు మంచిగా ఉంది, మాకు కాలు కింద పెంచలేదు, భర్త వచ్చిపోయింది, పెంచలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు అంటే 16 హామీలు ఇచ్చాడు. దానిలోకి వెళ్ళి ఒక 2 అయినాయి అందులో. అప్పుడు కేసీఆర్ ఆయనే సూత హామీలు ఇచ్చిండు, ఆయనే సూత తప్పు నడకలు నడిచిండు కాబట్టి ఆయనే సూత అటైపోయిండు. కాళేశ్వరం ఎప్పుడు చూడు కాళేశ్వరం మీద పడ్డాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ఏమున్నది ఇప్పుడు? ప్రతి దానికి కాళేశ్వరమేనా? సరే వాడు తప్పు చేసిండు, తప్పు చేసిన దాన్ని ఊరికే దాన్ని ప్రతి దానికి దీన్ని ముంగడ పెడతాను నువ్వు. దాన్ని ఎందుకు? అది ఒకసారి కాదు, 2 సార్లు అయింది, 4 సార్లు అయింది. 20 నెలల పరిపాలన ఇది 20 నెలల సంది అదే పౌడిస్తున్నాడనా? కాళేశ్వరం పడిపోతుంది, అది కుంగిపోయింది, ప్రతిదానికి అదే ముంగట పెడతాడు. ఇది బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఎట్లా ఉంది ఇక్కడ మన కదా? ఇప్పుడు ప్రస్తావనకి అయితే ఇక్కడ ఎమ్మెల్యే వరకు అయితే బాగానే ఉన్నది. మన కాన్స్టిట్యూషన్ మాత్రం మన చాలా మంచిగా అనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రతి గ్రామానికి మన ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఒక సీసీ రోడ్లు కానీ, నీళ్లు కానీ అవి బాగానే చేస్తుంది. ఎట్లా ఉంది అంటే ఏమన్నా మార్పు వచ్చింది? ఎంతో కొంత ఇప్పుడు మాకు మినిస్టర్ వచ్చింది కాబట్టి మార్పు అనేది కనబడుతుంది కదా. దాని గురించి మాకు కొద్దిగా మనకు మంత్రి ఉన్నాడు కాబట్టి మార్పు జరిగిందనే కోరుకుంటాం. అప్పుడు కాలేజ్ నుంచి వచ్చిన నీళ్లు ఇవ్వరకు కూడా దాటలే, అట్లా నిండి ఉన్నాయి. అవినీతి కేసీఆర్ ఎట్లా చేస్తాడు? అవినీతి ఎట్లా చేసిండు? ఇప్పుడు ప్రజల నుంచి వచ్చింది, ప్రజలనే కేసీఆర్ ఆవరించి ఎట్లా వస్తుంది సార్? ఎవరో పడనోళ్ళు అంటూనే ఉంటారు, పడనోళ్ళు అవినీతి చేసినట్టు ఏదో అంటూనే ఉంటారు. ఎట్లుంటుంది? ఆయన చేయలేదు అవినీతి అన్న ముచ్చడే లేదు ఆయన. రైతులతో ఘోరంగా ఉంది ఇప్పుడు. బందోబస్తాలు లేవు, ఏడ లేవు, కొట్టుకుంటారు బాగా పంచాయతీ రైతులు.